హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వాషింగ్ మిషన్ టప్ క్లీన్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మా మిషన్ వచ్చి వర్ల్పూల్ స్టైన్ వాష్ అండి. ఇది నేను 1.5 year అవుతుంది మేము తీసుకొని. అప్పటి నుంచి ఇంతవరకు నేను టప్ క్లీన్ అనేది చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందామని తీస్తున్నాను. ఒక్కొక్క మిషన్లో ఆప్షన్స్ ఒక్కో రకంగా ఉంటుందండి. మాకు ఈ మిషన్స్లో ఏంటంటే టప్ క్లీన్ ఆప్షన్ లేదనమాట. అది ఎలా చేయాలనేది మాకు చూసుకున్నాను, దాని ప్రకారం చేస్తున్నాను. మామూలుగా మిగతా కొన్నిట్లయితే టప్ క్లీన్ అనేది ఒక ఆప్షన్ ఆల్రెడీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చేశానంటే ఆల్రెడీ ముందు నేను డైలీ ప్రతిరోజు కూడా నేను మిషన్ అయిపోయినాక పైన క్లీన్ చేసుకుంటానండి. ఒక వెట్ క్లాత్ తీసుకొని శుభ్రంగా అంతా నీట్గా చేసుకుంటాను. కాబట్టి నాకు అంత డస్టీగా ఏముండదు నా వాషింగ్ మిషను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే, ఇది మనము లిక్విడ్ కానీ పౌడర్ కానీ వేస్తాం కదా, ఇది ఆ బాక్స్ అనేది బయటికి తీసేసి అంటే పైన ప్రెస్ చేసి లాగామంటే వచ్చేస్తుందండి. ముందు దాన్ని క్లీన్ చేసుకుందామని తీసాను. లోపల చూడండి ఎంత డస్టీగా ఉందో, అదంతా కూడా క్లీన్ చేస్తానండి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మంచి క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది, లేదంటే కొంచెం కాలిని కూడా తీసుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే వాష్ చేస్తేనే నీట్గా వచ్చేస్తుందండి, ఏం అవసరం లేదు. ఈ విధంగా అంతా మీరు కూడా శుభ్రం చేసుకోండి. ఫస్ట్ అంతాను వాషింగ్ మిషన్ పై భాగం అంటే మనకు కనిపించే పార్ట్ అంతా ముందు క్లీన్ చేసుకుంటే తర్వాత మనము ప్రాసెస్లోకి తర్వాత చూసుకోవచ్చు. ఈ మిషన్ కూడా బాగానే పనిచేస్తుందండి, నాకు ఇంతవరకు ఎటువంటి రిమార్క్ రాలేదు. కాబట్టి నేను ఎక్కువ అది టప్ క్లీన్ అనేది చూడలేదు. కానీ ఎక్కువ రోజులు ఇలాగే వాడకూడదు కదా అనే ఉద్దేశంతో నేను టప్ క్లీన్ చేద్దామని నేను వాటికి సంబంధించినవి ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయండి. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. మీకు కావాలంటే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో, మీరు కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే నేను నీట్గా క్లాత్తో క్లీన్ చేశానండి, శుభ్రంగా అయిపోయిందనమాట. మంచి క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసాను. వాటర్కి అంటే వాటర్ బాగా ఉంటే ఎక్కువ మురికి పట్టదండి. వాటర్కి ఒక్కోసారి మనకి ఏంటంటే మంచి వాటర్ లేనప్పుడు స్టైన్ వాటర్ అలా అంటాం కదా, ఎక్కువ డస్టీగా ఉండే వాటర్ వాడినప్పుడు ఎక్కువగా మురికి పడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. సో క్లీన్ అయిపోయినాక ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నింది అలాగే సెట్ చేసుకుంటాము. తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి వాటర్ పైప్ ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి రిమూవ్ చేసుకొని లోపల ఫిల్టర్ ఉంటుందండి, ఆ ఫిల్టర్ తీసి దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట ఫిల్టరు, దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. దానికి చాలా మురికి ఉంటుందండి. యాక్చువల్గా నేను ఈ మధ్య క్లీన్ చేశాను కాబట్టి ఎక్కువ మురికి లేదు. ఈ పైన వరకు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. టబ్ క్లీన్ అనేది చేయలేదు, కానీ పైన నీట్గా అన్నీ క్లీన్ చేస్తుంటాను. సో ఆ విధంగా క్లీన్ చేసేసి మళ్ళీ ఎలా ఉన్నది అలాగ లోపలికి ప్రెస్ చేసి సెట్ చేసేసి పైన తిప్పేసామంటే సెట్ అయిపోతుంది అనమాట పైపు నీట్గా. ఇదండి నేను అమెజాన్లో తెప్పించింది మీది వాషింగ్ మిషన్ క్లీనర్ అనమాట. చాలా బాగా పనిచేసిందండి. మిషన్ కూడా చాలా క్లీన్గా బాగా వచ్చింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. వీటిని ఏంటంటే 2 తీసుకున్నానండి, ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఏమో అవి 2 తీసుకొని అంటే 2 వేస్తే సరిపోతుందన్నారు. ఫస్ట్ ఏంటంటే స్విచ్ ఆన్ చేసుకోవాలి. నా వాషింగ్ మిషన్లో ఆప్షన్స్ ఇలా ఉంటాయండి, P1 P2 P3 అలాగ ఉంటుంది. ఫస్ట్ మనం పవర్ ఆన్ చేసుకోవాలన్నమాట. పవర్ ఆన్ చేసుకొని మనము లాస్ట్ ఆప్షన్ అనమాట P12 వాష్ ఓన్లీ అని ఉంటుందన్నమాట. ఫస్ట్ మనము వాష్ ఓన్లీ ఆప్షనే మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ వాష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. P12 చూడండి, P12 వచ్చింది. సో ఆ విధంగా తర్వాత మనం ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని వాటర్ లెవెల్ అండి, ఇది ఆటో ఫిల్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ వచ్చి మనం ఏంటంటే మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి నీట్గా, అంటే ఫుల్ అయిపోతుంది అనమాట టబ్బు. మాన్యువల్ 10కి పెట్టేసామంటే ఫుల్ అయిపోతుంది టబ్బు. తర్వాత ఏంటంటే నాకు హాట్ వాటర్ మోడ్ ఆన్ చేసుకున్నానండి, ఇంకా బాగా నీట్గా క్లీన్ అవుతుందని. వాషింగ్ మిషను హాట్ వాటర్ మోడ్ ఆప్షన్ ఉంది కాబట్టి హాట్ వాటర్ సెట్ చేసుకున్నాను. ఇంక వేరే మామూలుగా ఇంకో వేరే మిషన్స్ కనైతే
డైరెక్ట్గా టబ్ క్లీన్ ఆప్షన్ ఉంటుందండి, ఈకో టబ్ క్లీన్ అని, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్నాక ఏంటంటే మనము స్టార్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇండికేట్ చేస్తుంటుంది యాడ్ 1 కప్పు అంటే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ అని. మీరు దాన్ని మీరేమి యాడ్ చేయకూడదు, అసలు సర్ఫ్ అనేది వాడవాకండి. అక్కడ నాకు 49 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మిషన్ ఆన్ అయిపోయిందండి. టైం వచ్చి 49 మినిట్స్ అనమాట. ఓన్లీ వాష్ ఆప్షన్ హాట్ మోడ్లో సెట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము ట్యాబ్లెట్స్ తీసుకున్నాం కదా, అవి దాంట్లో వేసేసేసి ట్యాబ్లెట్స్ని అందులో వేసేయాలండి. అంతే, ఇంకా నీట్గా వాష్ అయిపోతుందండి. దాని మిషన్ అలాగే వదిలేసుకోవాలి. ఒక 45 మినిట్స్ చూపిస్తుంది కదా, 49 మినిట్స్ నీట్గా క్లీన్ అయిపోతుంది మిషను. తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత డస్ట్ వచ్చిందా ఏంటి అనేది. ఇంతేనండి, ఫస్ట్ ఈ విధంగా మనము సెట్ చేసుకొని అంటే సరిపోతుంది. ఇది వర్ల్పూల్ వాషింగ్ మిషన్కి ఇలాగుంటుందండి ఆప్షను. స్టైన్ వాష్ కానీ 360 బ్లూమ్ వాష్ కానీ ఇలాంటి వాటికి. మిగతా ఇప్పుడు శాంసంగ్ కానీ మిగతా వాటిల్లో ఏంటంటే డైరెక్ట్గా ఈకో టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా టబ్ క్లీన్ ఆప్షన్ ఓపెన్ అయిపోతుంది, మీరు చేసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ ఈ మిషన్స్లో అలా లేదండి, టబ్ క్లీన్ ఆప్షన్ డైరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు మనము ఇలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పారనమాట. అందుకని మనము ఈ విధంగా చేసుకుంటున్నాము. ఈ విధంగా వాటర్ పట్టుకోవాలండి ముందు నీట్గా. చూడండి ట్యాబ్లెట్స్ అన్నీ నీట్గా మెల్ట్ అయిపోయాయి. ఈ విధంగా మనము 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి వాషింగ్ మిషన్ అన్నారు. ఎందుకంటే మనము డైలీ కనుక మిషన్ వాడే పని అయితే 3 మంత్స్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. లేదు మనము వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ వాడే పని అయితే 6 మంత్స్కి ఒకసారి మనము టబ్ క్లీన్ చేసుకోవాలంట. అప్పుడు మనకు మిషను ప్రాబ్లం లేకుండా ఎక్కువ కాలం మనకు వస్తుంది. చూసారా, బాగా అబ్జర్వ్ చేశారంటే సన్నగా అన్ని డస్ట్ అంతా వచ్చిందండి. మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి లైట్గా లోపలంతా ఏందో తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. మురికిగా ఏమీ లేదు కానీ ఎక్కువ డస్టీగా వచ్చిందండి, అంటే తేలుతున్నట్టు. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఉంది టైము, ఇంకా వాష్ టైం చాలా ఉంది. మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఏదైనా మనము మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే వస్తుందండి. వాషింగ్ మిషన్ కానీ ఏ వస్తువు అయినా సరే మనము దాన్ని నీట్గా శుభ్రం చేసుకుంటూ నీట్గా చేసుకున్నామంటే ఎంత కాలమైనా అది అలాగే వస్తుంది. చిన్న మనము పాటించామంటే చాలండి, మిషను చాలా రోజులు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వస్తూ ఉంటుందన్నమాట. చూడండి అదిగోండి మామూలుగా అక్కడక్కడ నల్లంగా తిరుగుతూ ఉన్నాయి, వాటర్ అంతా ఉన్నాయి అన్నమాట. అలాగా అంటే లోపల బ్లాక్ సైడ్ ఉండేదంతా వాటర్లోకి వచ్చేసింది అనమాట, డస్ట్ అంతా. చూడండి టబ్ ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా ఫుల్ అంటే మాన్యువల్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫుల్ అయిన దాకా మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలాగా చాలా నీట్గా ఫ్రెష్గా అయిపోయిందండి వాషింగ్ మిషను. అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కదా అనుకున్నాను. కానీ నీట్గా అసలుకి ఒక కొత్తగా కొన్నప్పుడు ఎలాగుందో అలాగైపోయింది టబ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక 3 మంత్స్ నాకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. నేను డైలీ వేస్తానండి బట్టలు, ఎందుకంటే మా పిల్లలు యూనిఫామ్స్ ఉంటాయి. డైలీ ఎప్పుడు నేను వాష్ చేసుకుంటూ ఉంటాను, ప్రతిరోజు వాడతాను అనమాట మిషను. నాకేదో భయం వేసేది అనమాట, ఒకవేళ పోతే ఎలా చేయాలి, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని. ఇప్పుడు అర్థమైంది, మన టబ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా మనకి ఎక్కువ కాలం వస్తుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందండి. లేదంటే కొందరికి ఏంటంటే అప్పుడప్పుడు మురికి వాసన వస్తూ ఉంటుంది టబ్బు. ఆ స్మెల్ వచ్చినప్పుడు కూడా మనం టబ్ క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. చూసారా అయిపోయిందండి, వాషింగ్ ఆప్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా వాటర్ అంతా ఎలాగున్నాయో, లోపలంతా డస్టీగా అంతా అలాగున్నాయన్నమాట, మురికిగా కొంచెము. సో ఇవన్నీ మనం ఏంటంటే డ్రై ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొత్తం వాటర్ని తీసేసేయాలన్నమాట. చూడండి నేను డ్రై ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి డ్రై ఆప్షన్ వచ్చి 11 అండి, P11 ఆప్షన్లో డ్రై ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట.
జస్ట్ 6 మినిట్స్ చూపిస్తుంది. 6 మినిట్స్లో వాటర్ అంతా తీసేసి నీట్గా డ్రై అయిపోతుంది అన్నమాట మిషన్ మనకి. ఒక ఫ్రెష్ స్మెల్ అనేది బాగా వస్తుందండి అంత అయిపోయినాక. చాలా బాగా ఉంది చూస్తేను. ఇదివరకు ఏంటంటే మామూలుగా ఏదో స్మెల్ ఏదో కనిపించేది, అదేమీ లేకుండా నీట్గా ఫ్రెష్గా అయిపోయింది అనమాట మిషను. సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. డైలీ మిషన్ వాడేవాళ్ళైతే 3 మంత్స్కి ఒకసారి టప్ క్లీన్ చేసుకోండి. లేదు 6 నెలలకు ఒకసారి వాడేవాళ్ళైతే వీక్లీ 2-3 టైమ్స్ అలాగా వాడేవాళ్ళైతే 6 మంత్స్కి ఒకసారి చేసుకోండి. నీట్గా బాగుంటుంది అనమాట మిషను. ఆ స్మెల్ అనేది లేకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో అక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనము యుకో వాష్ అని ఉందండి ఇక్కడ. అంటే అదే P8 అనమాట, P9లో ఉంది యుకో వాష్ అని. P9 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యుకో వాష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఇది ఫైనల్ సెలెక్షన్ అనమాట మిషన్ క్లీన్ అయ్యేదానికి. ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. ఇంకా ఏమైనా డస్ట్ ఏదైనా అక్కడక్కడ ఏదైనా మురికి ఉన్నా కానీ మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మాన్యువల్ అలాగే వాటర్ లెవెల్ మాన్యువల్ అలాగే ఉంచి, ఇప్పుడేం హాట్ వాటర్ మోడ్ ఏం అవసరం లేదండి. ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ ఆన్ అయిపోతాయి చూడండి. సోకు, వాష్, రింగ్స్, డ్రై అన్ని ఆప్షన్స్ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే యాడ్ 1.5 కప్ ఆఫ్ లిక్విడ్ అని వస్తుంది. మనం ఏంటంటే కొంచెం లిక్విడ్ యాడ్ చేయాలండి, అంటే ఫ్రెష్గా అయిపోతుందని. ఇప్పుడు యాడ్ చేయాలి డిటర్జెంట్, లిక్విడే యాడ్ చేయండి. ఎప్పుడు కూడా సర్ఫ్ వాడవాకండి. వాషింగ్ మిషన్స్లో సర్ఫ్ వాడితే తొందరగా పాడైపోతాయంట వాషింగ్ మిషన్స్. లోపల ఏంటంటే అది పేరుకొనిపోతుంది సర్ఫ్ లాగా. నేను ఫస్ట్ అలాగే యూస్ చేసేదాన్ని సర్ఫ్ని, కానీ తర్వాత వేరే వాళ్ళు చెప్పినాక అప్పటి నుంచి నేను లిక్విడ్నే యూస్ చేస్తున్నాను. మిషన్ చాలా నీట్గా ఎక్కువ కాలం వస్తుంది లిక్విడ్ వాడినా కానీ. సర్ఫ్ మటుకు ఎక్కువ యూస్ చేయవాకండి మిషన్స్లో. ఇప్పుడు సర్ఫ్ యూస్ చేసి ఇప్పుడు 21 మినిట్స్ ఉందండి లాస్ట్. ఇంక ఈ 21 మినిట్స్ ఏంటంటే ఈకో వాష్ అనమాట, ఫ్రెష్గా అయిపోతుంది మిషన్ అనమాట. అంతేనండి, చాలా ఈజీగా ఈ విధంగా మనము టప్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మిషన్ చాలా రోజులు మనకి బాగా వస్తుందన్నమాట. ఇది నేను ఈ విధంగా నేను క్లీన్ చేసుకున్నాను, మీ అందరికీ చూపిద్దామని ఇది షూట్ చేశాను అనమాట. అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను మిషన్ని. ఇట్లా అంతా అయిపోయింది. అంటే మొత్తం చూపించాలంటే టైం చాలా పడుతుంది కదా, అందుకని స్టార్టింగ్ ఎండింగ్ చూపించాను. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో మిషన్, నీట్గా క్లీన్గా అయిపోయింది అంతా. ఇంకా మనకి ప్రాబ్లమే లేదు. ఇంకొక 6 మంత్స్ దాకైనా ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. ఇలాగ ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నానండి. అంటే ఆల్రెడీ అంతా క్లీన్ అయిపోయింది కదా, మొత్తం క్లీన్ చేసేసి పైన లిడ్ను కూడా కొంతసేపు ఓపెన్ చేసి పెట్టేశాను, ఒక 1 అవర్. అలాగే అంత నీట్గా డ్రై అయిపోతుంది అనమాట. ఓపెన్ చేసి పెట్టేసామంటే పైన మూతని ఫ్రెష్గా అయిపోతుందండి. అందరూ కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయిపోయింది. కొంచెం టైం కేటాయించండి సరిపోతుంది. మీరు డైలీ ఇంట్లో పనులు చేసుకుంటూనే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుందండి. అక్కడే ఏమి ఉండి మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ మీ అందరికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఎవరైనా ఇలాంటి వర్ల్పూల్ స్టైన్ వాష్ కానీ 360 డిగ్రీస్ వాష్ ఇలా ఉన్నాయి కదా, వర్ల్పూల్కి సంబంధించిన మిషన్స్ ఉండే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. టబ్ క్లీన్ ఆప్షన్ లేకుండా ఎలాగ వాష్ చేసుకోవాలి, టబ్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలి అనే దానికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. మీ అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.